ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఈ బోట్లో వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు గలిలయ సముద్రములో పడవలో ప్రయాణించారు కదా, పేతురు పడవలో. అది జ్ఞాపకం వస్తున్నది. శిష్యులతో ఆయన ప్రయాణం చేసి వెళ్లారు. వారు సముద్రం మధ్యలోకి వెళుతున్నారు, మనం ఒడ్డులోనే వెళుతున్నాము. ఒక మంచి ఇంపైన అనుభవము. ఈ అనుభవములో దేవుడు మనకు తోడుగా ఉన్నారన్నది ఇంకా ఎక్కువ సంతోషము. వేద గ్రంథములో సామెతలు 3వ అధ్యాయము 6వ వచనములో ఒక వాక్యము చెప్పబడింది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడాయన నీ త్రోవలను సరళము చేయును. మన మార్గమంతటిలో యేసుని జ్ఞాపకము చేసుకోవలట. దేవా, మీరు నాకు తోడుగా వచ్చిచున్నారు, నాకు తోడుగా ఉన్నారు, స్తోత్రములు. ఎల్లప్పుడూ మన జ్ఞాపకాల్లో యేసు ఉండాలి. ఇప్పుడు నన్ను తీసుకోండి, ప్రయాణము చేస్తే మీరు నాకు తోడుగా వచ్చిచున్నందుకు స్తోత్రములని చెప్పేదను. ఎక్కడైనా దిగితే ఇంతవరకు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు దేవా అని చెప్పేదను. ఇంకా ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించండి దేవా అని మనసులో స్తోత్రము చెల్లించేదను. ఒక కార్యము చేస్తే మీరు తోడుగా ఉండి జయమును అనుగ్రహించితిరి, స్తోత్రములు. దేవా, దీన్ని చేయబోతున్నాను, నాకు తోడుగా ఉండి నడిపించుడి. అలాగే ఒక్కొక్క కార్యమునకు మనసులో చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ ఉన్నామనుకోండి, మన మార్గమంతటిలో ఆయనను తలంచుకుంటూ ఉన్నాము కదా, ఆయన చక్కగా నడిపించును, సరళముగా నడిపించును. మీరు చదువుకుంటూ ఉండవచ్చు, ఉద్యోగం చెయ్యొచ్చు, బిజినెస్ చేయొచ్చు, లేక ఉద్యోగ ప్రయత్నంలో ఉండొచ్చు. ఎట్టి పరిస్థితిలో ఉన్నను పరిచర్య చేస్తూ ఉండొచ్చు. అన్నిటిలోనూ యేసుని తలంచుకొనుడి. మీరు నాకు తోడై ఉన్నారు, మీరు నాకు తోడుగా ఉండాలి, నాకు తోడుగా ఉండి నన్ను నడిపించాలి. అలా మనసులో యేసుని తలంచి మీరు స్తుతిస్తూ ఉండాలి. ఒక్కొక్క కార్యము గురించి అలా స్తుతించి ఆయన్ని తలంచుకుంటూ ఉన్నారనుకోండి, ఆయన అన్నింటినీ సరళము చేసి నడిపించును. ఆయనకు ఇష్టము లేని వాటిని ఆటంకపరచును. ఆయనే సరళముగా చక్కగా నడిపించును. దేవుడు మిమ్మల్ని అలా నడిపించాలని ఇష్టపడుచున్నారా? అయితే మీరు చెబుతారా, దేవా, నా మార్గమంతటిలో నేను నిన్ను జ్ఞాపకము చేసుకునేదను, మీరు నా మార్గమును సరళము చేసి నడిపించుడి, మీరు నడిపిస్తే చాలు అని చెప్పి చూడండి. చక్కగా మీకు తప్పైన కార్యమును అడ్డగించి సరైన కార్యమునకు మార్గము తెరిచి నడిపించును. అలా ప్రార్థిద్దామా? దేవా, యేసయ్యా, మీరు నాకు తోడుగా ఎల్లప్పుడూ ఉన్నారు. నేనెల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటూ మార్గంలో నడవాలి. తప్పైన వాటిని అడ్డగించి సరైన మార్గంలో నన్ను నడిపించండి. సరి అయిన ఆశీర్వాదములు అనుగ్రహించండి. నేను విశ్వసించుచున్నాను. యేసు నామములో ఆ ఆశీర్వాదములు పొందుకొనుచున్నాను. ఆమెన్, ఆమెన్.